శ్రీకృష్ణ శ్రీరామకర్ణామృతం 20వ భాగం 19/4/44వ ఆశ్వాసంలో 41వ శ్లోకం. ఇదం శరీరం శ్రద్ధసంధి జజ్జరం పతత్యవశ్యం పరిణామపేశ కిమౌషధం పృచ్ఛసి మూఢ దుర్మతే నిరామయం రామకథామృతం పిబ. ఈ దేహం అనేకమైన నవరంధ్రాలు పైన చెడిపోయిన తర్వాత మళ్ళా అది పనికి రాదు. ముఖ్యంగా ఓ తెలివి లేనివాడ, బుద్ధిహీనుడ, మనుష్య, దీనికి ఔషధం ఎందుకు అడుగుతావురా? ఇంకా బతకాలని తాగాలి. ఆ వయం నీ పనికిరావు, ఎన్ని తాగినా చావాలి. రోగాలు లేకుండా చేసేది ఏమిటి? రామ కథ అనేటువంటి అమృతం. అది తాగావా నీకు సాగు లేదు, మరణం లేదు, మరి ముసలితనం కూడా పుట్టుకది. దశముఖ గజ సింహం దైత్యగర్వాతిరంహం కదన భయదహంతం తారక బ్రహ్మసంతం మణిఖచిత కిరీటం మంజులాలాసమాటం దశరథ కులచంద్రం రామచంద్రం భజే. రావణుడనేవాడు ఆ ఏనుగుంటే వాడు ఏనుగా అనుకుంటే ఆ ఏనుగుకి సింహమైనటువంటి రాక్షసుల గర్వాలు బాగా వేగం కలిగిన యుద్ధంలో భయం ఇచ్చేటువంటి చేతులు కలిగిన ప్రశస్తమైన తారక బ్రహ్మస్వరూపుడైన రత్నస్థాపిత కిరీటం కలిగిన మృదువాక్యాల స్థానమైన దశరథ వంశానికి చంద్రుడయ్య రామచంద్రుణ్ణి సేవిస్తుంది. లంకాభిరామం నరణరంగ భీమం రాజీవనేత్రం రఘువంశమిత్రం కారుణ్యమూర్తిం కరుణాప్రపూర్తిం శ్రీరామచంద్రం శరణం ప్రపంచే. లంకెను బాగా నాశనం చేసినవాడు, యుద్ధంలో భయంకర రూపం కల పద్మాల వంటి నేత్రాలు కల రఘువంశానికి మిత్రుడై దయాస్వరూపుడై దయా పరిపూర్ణుడై రామచంద్రుని శరణు వేడుతాడు. శ్రీరామచంద్రమణి సంహృదయస్థం రామమిందువదనం ప్రభాసం భావయామి నిగమాంత నివాసం భారతీం అతిసుతం భారతీనతినుతం భవపంజం. ఎప్పుడూ మనస్సులో ఉన్న చంద్రుడి వంటి మొగం కలిగిన ప్రకాశించే వేదాంతాల నివాసం కలవ బ్రహ్మచే స్తుతింపబడి ఈశ్వరుడి నమస్కరింపదగి రామచంద్రుడిని ధ్యానిస్తాడు. కౌమారో రామచంద్ర కమల మృదు పదాశోభయాం భూమిభాగ సుతాశ్చానందకారి మరకత నికరాకార ఇందీవరాక్ష ఉత్సంగే సన్నివిష్టః పితురమరవరై స్తూయమానోపకారో నానాలంకారభూష పురతు మమ సదా మాయయా రామ ఈశః. కౌమార అవస్థలు కలిగి పద్మాన్లాగా మృదువైన పాదాల భూతలాన్ని శోభించేటివ తల్లి సంతోషం కలిగించేవ మరకతమణి సమూహం వంటి రూపు కలవాడు, నల్ల కలుప వంటి కళ్ళు కలవాడు, తండ్రి తొడపై కూర్చున్న దేవతా శ్రేష్ఠులది గుర్తింపబడి ఉపకారాలు కలి సమస్త అలంకారాలచే
అలంకరింపబడినట్టు మాయచే రాముడై ఈశ్వరుడు నాకు కొడగట్టుగాక. సన్నద్ధ కవచీ ఖడ్గి చాపబాణధరూయువ గచ్చన్ మమ అగ్రతో నిత్యం రామ పాతు స లక్ష్మణ. యుద్ధ సన్నాహం కలి కవచం కలి కత్తి కలి ధనుర్బాణాలు ధరి చిన్నవాడి లక్ష్మణుడితో కూడి రాముడు ఉన్నటువంటి రాముడు నిత్యం నన్ను కాపాడు. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవహేమసూత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం శిరసా నమామి. సుగ్రీవుడికి చెలికాడై అలా పవిత్రుడై సీత భార్యగా కని కొత్తదైన బంగారు మొరతాడు కట్టి దయాస్థానమై పద్మాల బట్టి కళ్ళు కల రామచంద్రుడు శిరస్సు చేత నమస్కరిస్తూ శ్రీరాఘవేతి రమణేతి రఘుద్వదేతి రామేతి రావణ హరేతి రనూధవే రమాధవే సాకేతనాథ సుముఖేతి సువ్రతేతి వాణీ సదావతు రామ హరే హరేతి రామ హరే హరే మళ శ్రీరాఘవేతి రమణేతి రఘుద్వగే రామేతి రావణ హరేతి తమ రమాధవే సాకేతనాథ సుముఖేతి చ సువ్రతేతి వాణీ సదా వదతు రామ హరే హరేతి. రాఘవాని మనోహరుడాని రఘుద్వగాని రామాని రావణ సంహారకాని లక్ష్మీనాథాయ అయోధ్యానాయకాని మంచి ముఖం కలవాడని గొప్ప నియమపాలకుడాని రామాని హరి అని పాపసంహారాన్ని నాకెప్పుడు పలుకుగాక నా నాలుక ఎప్పుడు. జయతు జయతు రాము జానకీ వల్లభోయ జయతు జయతు రామ చంద్రచూడార్చితాంఘ్రి జయతు జయతు వాణీనాథ నాథ పరాత్మ జయతు జయతు రాము నాథ నాథ కురుపాడు. సీతాభర్త అయిన రాముడు విజయం పొందుగా ఈశ్వరుడి చేత పూజింపబడి పాదాలు గల రాముడు జయం పొందుగా బ్రహ్మకు నాథుడైన రాముడు జయం పొందుగా రాజులకు రాజైన దయామతి అయి రాముడు జయం పొందుగా బలం దయాచే రఘునాథయుష్మత్పాదాబ్జ భక్తి సతతం మమాస్ ఇదం ప్రియం నాథవరం ప్రయచ్చ పునః పునః స్వామిదమేవ యాచే. రామమూర్తి నీ పాద పద్మ భక్తి నాకెప్పుడు కలుగ ఇతరాన్ని నేను కోరను. ఇష్టమైన ఈ వరం నాకు మళ్ళా నిన్నేది అదే కోర. అంబోధిరోషాదరుణాయమాని నాదస్య దృష్ట్వా నయనేరనేరఘోణ మరుద్గణైస్తక్షణమాశంకే మందాకిని మంగళ సూత్రభంగం. సముద్రుడిలోని కోపం వల్ల ఎర్రనైన రఘునాథుడనే రాముడు నేత్రాలను చూసి అప్పుడు దేవతలజే గంగానది మంగళసూత్రానికి భంగం అవించి అంటే రామమూర్తి సముద్రుడి నేత్రాగ్నితో దహిస్తాడేమో అని సముద్రుడి భార్య భయం. అంబోధి మయబంధనే స్మ అంబోధిన్మయబంధనేన జగదానందేన భూపుత్రికా స్వాంతాంభో భవబాంధవే అతరత్నత రక్షాయతయత్తయిత్తేన కర్ణాలంబితకుండలే దివిషత్రాణోద్యమేనాస్తిద శ్రేయ కల్పన తేన మే కల్పనగే మే మతిరియం రావేణ సంవర్ధత.
సముద్ర గర్భాన్ని కట్టేసి లోకానికి సంతోషం కలిగించి సీతా చిత్తామణి పద్మానికి ఇష్టడైన నమస్కరించే వాళ్ళ హృదయంలో నిలబడి చెవులలో కొత్త కొండలాలు కలిగి దేవతలను రక్షించట ఎప్పుడూ ఉద్యుక్తుడై ఉండి ఆశ్రితులకు మేలు కలిగించి కల్పవృక్షము వంటి రాముడి చేత నా ఈ బుద్ధి వృద్ధి పొందాలి. ఆదవు రామజని కుమారగమనం యజ్ఞ ప్రదీపాలనం శాపాదుద్ధరణం ధనుర్విదళనం సీతాంగనోద్వాహనం లంకాయా దహనం సముద్ర తరణం సౌమిత్రి సమ్మోహనం రక్ష సంహరణం స్వరాజ్యగమనం చై తద్ధి రామ. రామాయణాన్ని సూక్ష్మంగా ఒక శ్లోకంలో చెప్పి ముందుగా రాముడి పుట్టకం, బాల్యం వెళ్ళడం, విశ్వామిత్ర యజ్ఞాన్ని రక్షించడం, అహల్య శాప విమోచన, శివధనుస్సు విరవడం, సీతా వివాహం, హనుమంతుడి లంకాను కాల్చడం, సముద్రం దాటడం, లక్ష్మణుడి రాక్షసుడిని సంహరించడం, లక్ష్మణుడిని మూర్ఛ రాక్షసులను సంహరించడం, తనకు రాజ్యానికి మళ్ళీ లంక నుంచి అయోధ్యకు రావు. ఇదే సంక్షిప్త రామాయణం. మిగతా విషయాలు రేపు.